నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భారమైన అమ్మ. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ గారు ఈ హాస్పిటల్లో ఆ వృద్ధురాలు వారం రోజుల క్రితం అడ్మిట్ అయ్యింది. డ్యూటీ డాక్టరు ఆవిడ్ని ట్రీట్ చేస్తున్నారు. ఆవిడికి కొడుకు ఉన్నాడు. ఆ రోజు నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, మా అమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని బయటకెళ్ళాడు. కానీ వారం రోజులు అవుతోంది తను వెళ్ళి, ఇంకా తిరిగి రాలేదు. ఆ పెద్దావిడ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది. అయినప్పటికీ మా స్టాఫ్ నర్సులు ఆవిడ ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు కొడుకు జాడే లేదు. ఆవిడ మనం ఇచ్చే మందులు తీసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఆవిడ తన కొడుకిస్తేనే మందులు వేసుకోవాలి అని అనుకుంటుంది అని నర్సు చెప్పగానే డాక్టర్ తన కోటు తీసి నర్సు వైపు చూస్తూ, సరే రిసెప్షన్లో ఫోన్ ఉంది కదా, తన కొడుక్కి ఫోన్ చేసి మీ అమ్మ పదే పదే మీ గురించి అడుగుతుందని, ఆమెను డిశ్చార్జ్ చేస్తాం, తీసుకెళ్ళిపోమని చెప్పండి అని చెప్పగానే ఆ నర్సు వాళ్ళ అబ్బాయికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఒక్కసారి కూడా ఫోన్ తీయడం లేదండి. ఇప్పుడైతే ఫోన్ నాట్ రీచబుల్ అని కూడా వస్తుంది. నగరాల్లో ఇలాంటి కేసులు జరుగుతాయని మీకు కూడా తెలుసు కదా డాక్టర్ గారు. ప్రజలు తమ వృద్ధ తల్లిదండ్రుల్ని భారంగా భావించడం ప్రారంభించి అక్కడో ఇక్కడో తెలియని ప్రదేశాల్లో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులని మళ్ళీ తీసుకెళ్లడానికి కూడా వెనక్కి రారు. ఇది కూడా అలాంటి కేసే అయి ఉంటుంది. అందుకే ఆ కొడుకు వీడిని తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి రాలేదు, కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు అని చెప్పగానే ఆ డాక్టరు, సరే ఆ పెద్దావిడికి తన కొడుకు పేరు కానీ వివరాలు కానీ ఆవిడకి ఏమైనా గుర్తున్నాయేమో అడగండి అని చెప్పారు. నర్సు ఆ పెద్దావిడిని తన కొడుకు గురించి తన వివరాల గురించి అడిగినప్పుడు ఆవిడ చాలాసేపు ఆలోచించి, నా చిన్న కొడుకు పేరు రవీంద్ర, మా ఊరు పేరు పొన్నూరు అని చెప్పారు. అదే విషయం నర్సు వచ్చి డాక్టర్తో చెప్పగానే డాక్టర్ షాక్ అయిపోయాడు. వెంటనే నన్ను ఒకసారి ఆవిడ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు. ఆ పెద్దావిడ రూము డాక్టర్ క్యాబిన్కి దగ్గరలోనే ఉంది. డాక్టర్ గబగబా తన క్యాబిన్లోంచి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆ పెద్దావిడ గది వైపు వెళుతూ ఉన్నాడు. కానీ ఆయన మదిలో చాలా ప్రశ్నలు చెలరేగుతూ ఉన్నాయి. నేను ఆలోచిస్తున్నది నిజమేనా కాదా? కాదు కాదు, అది నా అనుమానం కావచ్చు. ఆవిడ కాకపోవచ్చు. ఆవిడకి 2 కొడుకులు, పూర్తి కుటుంబము ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఆసుపత్రిలో ఎలా ఉంటుంది? ఇది సాధ్యం కానే కాదు. నా మనసే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది అనుకుంటూ డాక్టర్ నర్సుతో తొందరగా పదండి అన్నారు. డాక్టర్ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆ తల్లి గదికి చేరుకున్నారు. శారదా గారు పక్కకి తిరుగు పడుకున్నారు. ఆ డాక్టర్ అడుగుల చప్పులు వినగానే శారదా గారు కళ్ళు తెరిచి, బాబు నువ్వు వచ్చేసావా? నేను నీకోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నీకోసమే నేను ఇంకా బ్రతికున్నాను. ఇప్పటికి నువ్వు వచ్చావు. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ డాక్టర్ని చూసి తన కొడుకి అనుకుని మాట్లాడుతూ ఉన్నారు శారదా గారు. లేత గోధుమ రంగు కాటన్ చీర కట్టుకొని శారదా గారి శరీరం అంతా ఎండిపోయి ముడతలు పడిపోయినట్టుగా ఉంది. ఆ ముఖం మునుపటిలాగా మెరుస్తూ లేదు. జుట్టంతా మెరిసిపోయింది. ఆమె ఒక్కసారిగా డాక్టర్ మొహంలోకి చూడగానే ఆమె ముఖంలో నిరాశ కనిపించింది. క్షమించండి డాక్టర్ గారు, నా కొడుకు వచ్చాడు అని అనుకున్నాను. నా కొడుకు డబ్బులు తీసుకొస్తానని బ్యాంకుకు వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. నా కొడుకు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చి నన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్తాడేమో అని నేను అనుకున్నాను. నేను నా కొడుకు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ తను ఇంకా ఎందుకు రాలేదో నాకు అర్థం కావడం లేదు. నేను ఒక్కసారిగా మీ అడుగుల చప్పుడు వినగానే నా కొడుకే వచ్చాడేమో అనుకున్నాను అన్నారు శారదా గారు. అక్కడ శారదా గారి పరిస్థితి చూసి డాక్టర్ నవీన్ షాక్ అయిపోయాడు. ఆమె చెయ్యి పట్టుకొని, అత్తయ్య మీరు ఈ పరిస్థితిలోకి ఎలా వచ్చారు? మన ఊరు వదిలి ఇంత పెద్ద సిటీలోకి మీరు ఎందుకు వచ్చారు అని అడగగానే శారదా గారు డాక్టర్ వైపు చూస్తూ, బాబు నువ్వెవరు? నేను నిన్ను గుర్తుపట్టలేదు. నువ్వెవరో నాకు తెలియడం లేదు. మీరు నన్ను అత్త అని ఎందుకు పిలుస్తున్నారు అని అడిగారు. వెంటనే నవీన్ శారదా గారి చెయ్యి తన తల మీద పెట్టుకొని, అత్త నేను నవీన్ని, నన్ను మీరు మర్చిపోయారా? నేను మీ నవీన్ని. చిన్నతనంలో మేం పొన్నూరులో ఉండేవాళ్ళం కదా,
మీ కొడుకులిద్దరినీ మీరు ఎంత ప్రేమగా చూసుకునేవారో నన్ను కూడా అలాగే తల్లిలాగానే ప్రేమించేవారు. చిన్నతనంలో మీరు నాకు తల్లి లేని లోటు తెలియనివ్వకుండా అమ్మ ప్రేమను పంచారు. మా అమ్మ లేదు అన్న ఫీలింగ్ మిమ్మల్ని చూశాక నాకెప్పుడూ కలగలేదు అని చెప్పగానే శారదా గారికి చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. వెంటనే ఆవిడ, నవీన్, నువ్వు ఇంత గొప్ప డాక్టర్ అయ్యావా అంటూ శారదా గారి మొహం వెలిగిపోయింది. బాబు నవీన్, నీ చిన్ననాటి కల నిజమైంది. ఇప్పుడు నేను నిన్ను డాక్టర్గా చూశాను. చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ చిన్నతనంలో, నేనిప్పుడు చిన్నవాడిని కాబట్టి మీ దగ్గర ఉన్నాను, పెద్దయ్యాక పెద్ద డాక్టర్ అవుతాను, పెద్ద పెద్ద హాస్పిటల్లో జాబ్ చేస్తాను అని ఎప్పుడూ చెప్పేవాడివి. ఈరోజు నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయ్యావు. చిన్నప్పటి నుంచి నువ్వు చాలా బాగా చదువుతావని నాకు తెలుసు. నువ్వు చాలా తెలివైన వాడివని నేను భావించాను. ఇప్పుడు నువ్వు ఇంత మంచి డాక్టర్ అయ్యావు. ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది అని శారదా గారు అనగానే అక్కడున్న జూనియర్ డాక్టర్ గారు మీకు నిజంగా ఈవిడ తెలుసా అనగానే నవీన్, అవును, ఈవిడ నాకు తెలుసు. నా చిన్నతనంలో మా అమ్మ ప్రేమని, అత్త ఆశీస్సులని నాకు అందించిన మా మేనత్త ఈవిడ. ఈరోజు ఈవిడ ఆశీర్వాదం వల్లనే నేను డాక్టర్ని అయ్యాను. చిన్నతనంలో అమ్మని కోల్పోయిన నాకు అమ్మ ప్రేమను అందించింది మా అత్తే. మా అత్త నా కోసం చొక్కాలు కూడా కుట్టేది. పండగలప్పుడు తన పిల్లలతో పాటు నాకు కూడా కొత్త బట్టలు కుట్టేది మా అత్త. చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. మా నాన్న దగ్గర ఎంత డబ్బున్నా సరే ఆ డబ్బుని ఆయన తాగడానికి మాత్రమే ఖర్చు చేసేవాడు. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో జిల్లా మొత్తానికి టాపర్గా నిలిచాను. నా ప్రతిభని దృష్టిలో పెట్టుకొని మా పాఠశాల హెడ్ మాస్టరు నా తదుపరి చదువులకు సహకరించారు. గవర్నమెంట్ స్కాలర్షిప్ వల్ల నేను బాగా చదువుకుని ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈ విషయాలన్నీ జరిగేటప్పుడు మా అత్త నాకు చాలా సపోర్ట్ చేసింది. అమ్మ ప్రేమ, ఆప్యాయత ఎలా ఉంటాయో తెలియని నాకు ఆ ప్రేమని రుచి చూపించింది. నాకెప్పుడైనా డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా మా అత్త దగ్గరకు వెళ్ళి తెచ్చుకునేవాణ్ణి. అప్పుడు నాకు మా అత్త చాలా సహాయం చేసింది. నేను ఆ ఊరొదులు వచ్చేసేటప్పుడు మా అత్త చాలా సంతోషంగా తన కొడుకులతో, కోడళ్లతో కలిసి గ్రామంలో హాయిగా జీవించేది. ఆమె ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది అన్నాడు నవీన్. వెంటనే నవీన్ శారదా గారితో, అత్త, అసలు నువ్వు హైదరాబాద్ లాంటి ఈ పెద్ద నగరానికి ఎలా వచ్చావు అంటూ అడిగాడు. అప్పుడు శారదా గారు తన కొడుకు కోడలు గురించి, తన పరిస్థితి గురించి ఎవ్వరికీ చెప్పాలనుకోలేదు. తను చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడింది. ఎందుకంటే తన కోడలు ఆవిడకు ఒక్క పూట భోజనం పెట్టడానికి ఆవిడతో ఎలా ప్రవర్తిస్తుందో, కోడలు ప్రతి విషయంలోనూ ఆవిడతో పడే గొడవలు, వీటన్నింటి గురించి మాట్లాడాల్సి వస్తుందని చాలాసేపు శారదా గారు మౌనంగా ఉన్నారు. నవీన్ పదే పదే అడగటంతో శారదా గారు, నవీన్, నా చిన్న కొడుకు రవీంద్ర హైదరాబాద్లోనే ఉంటున్నాడు. నా కొడుకు కోడలు నన్ను తమతో పాటు ఉంచుకోవడానికి రమ్మని పిలిచారు. నేను వాళ్లతో చాలా బాగానే ఉంటున్నాను, సంతోషంగా జీవిస్తున్నాను. అకస్మాత్తుగా నా ఆరోగ్యం క్షీణించింది. అందుకే నన్ను ఆసుపత్రిలో చేర్చారు. నా కొడుకు ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడో. డబ్బు తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదు. తనకేదో ఇంపార్టెంట్ వర్క్ వచ్చి ఉంటుంది, అందుకే రాలేకపోయాడు. కానీ మీరేం కంగారు పడొద్దు. వీలైనంత త్వరగా నా కొడుకు వచ్చేస్తాడు. నన్ను డిశ్చార్జ్ చేయించుకుని తీసుకెళ్తాడు అని అబద్ధం చెప్పేశారు శారదా గారు. కానీ డాక్టర్ నవీన్కి శారదా గారి ముఖం, ఆవిడ కళ్ళల్లోని భావాలు చూస్తుంటేనే అసలు పరిస్థితి ఏమిటో కొంచెం కొంచెంగా అర్థమైపోతుంది. ఆవిడ నోటితో ఎలాంటి మాటలు చెబుతున్నా ఆవిడ కళ్ళు మాత్రం నిజమే మాట్లాడుతున్నాయి. ఆవిడ పరిస్థితి అంతా నవీన్ గుర్తించాడు. గత వారం రోజులుగా కొడుకు హాస్పిటల్లోనే ఆవిడని వదిలేసి వెళ్ళిపోవడం నవీన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అత్త వాళ్ళ అబ్బాయి కూడా తల్లిదండ్రుల్ని వదిలించుకోవాలి అనుకునే కొడుకులలాగా ఉండే అవకాశం ఉందా? వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలోనో, తెలియని ప్రదేశాల్లోనో, గుళ్లల్లోనో వదిలేసే కొడుకులలాగా తను కూడా ప్రవర్తించుంటాడా అని ఆలోచించడం మొదలుపెట్టాడు నవీన్. వెంటనే తన అంతరాత్మ, లేదు లేదు, నేనే తప్పుగా ఆలోచిస్తున్నాను. అత్త వాళ్ళ 2 కొడుకులు చాలా మంచివాళ్ళు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా అనుకున్నాడు నవీన్.
శారదాదేవి గారి భర్త చనిపోయినప్పుడు తనకి కబురు అందింది. కానీ నవీన్ శారదా గారిని కలవడానికి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే అదే సమయంలో నవీన్కి ట్రైనింగ్ కొనసాగుతుంది. దాని కారణంగా గ్రామానికి వెళ్ళలేకపోయాడు. అప్పుడు నవీన్, అత్త, మావయ్య చచ్చిపోయినప్పుడు నేను నీ దగ్గరికి రాలేకపోయాను. నిన్ను ఓదార్చడానికి కూడా నేను నీ పక్కన ఉండకుండా ఉండలేకపోయాను. నన్ను క్షమించత్తా అని చెప్పగానే శారదా గారు, పర్వాలేదు బాబు, ఇప్పుడు నువ్వు దాని గురించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు అన్నారు. ఆ తర్వాత నవీన్, అత్త, మీ అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వండి, నేను అతనికి ఫోన్ చేసి ఆసుపత్రికి రమ్మని చెప్తాను అని అడగగానే శారదా గారికి కొడుకు పేరు చెప్పగానే భయం భయంగా అనిపించింది. ఎందుకంటే నెల రోజులుగా ఏ పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు. నీకు వేడి వేడి భోజనం కావాలా? నీకు టైంకి వేడి వేడి భోజనం దొరికే చోటికే తీసుకెళ్ళి నేను మిమ్మల్ని వదిలేస్తాను అని మాటి మాటికి బెదిరిస్తూ ఉండేది కోడలు. కొడుకు మళ్ళీ మళ్ళీ ఆమెను వృద్ధాశ్రమానికి కానీ ఏదైనా తెలియని ప్రదేశానికి కానీ తీసుకెళ్లి వదిలేసి వస్తానని బెదిరించేవాడు. అందుకే కొడుకు పేరు వినగానే ఆవిడ మనసులో తెలియని భయం ఆవహించింది. నవీన్ కూడా ఆవిడ కొడుకు గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. కానీ తన దగ్గర రవీంద్ర నంబర్ లేదు. శారదా గారు ఏమీ మాట్లాడకపోవడంతో నవీన్ నిశ్శబ్దంగా రిసెప్షన్కి వెళ్ళి అక్కడ శారదా గారి కొడుకు రవీంద్ర నెంబర్ తీసుకొని వేరే నెంబర్ నుంచి రవీంద్రకి ఫోన్ చేశాడు. అప్పుడు రవీంద్ర ఫోన్ ఎత్తాడు. హలో, మీరు శారదా గారి కొడుకేనా? వారం రోజుల క్రితం మీ అమ్మని మా ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పుడు మీ అమ్మ ఆరోగ్యంగానే ఉంది. ఆవిడని డిశ్చార్జ్ చేయాలి అని మేము అనుకుంటున్నాము. మీరు హాస్పిటల్కి వచ్చి ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు రవీంద్ర ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించాడు. వెంటనే రవీంద్ర, లేదు లేదు, నేను మీ హాస్పిటల్లో ఎవరిని అడ్మిట్ చేయలేదు. ఇది రాంగ్ నెంబర్. నేను అసలు హైదరాబాద్లోనే లేను. నేను బెంగళూరులో నివసిస్తున్నాను. మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. ఎవరో అనుకొని నాకు కాల్ చేశారు. మా అమ్మ మా ఊర్లోనే ఉంటుంది. నన్ను మాటి మాటికి ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెట్టొద్దు అంటూ రవీంద్ర ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. ఈ సంభాషణ డాక్టర్ నవీన్ అనుమానాన్ని మరింత బలపరిచింది. తన చిన్నతనంలో తనతో కలిసి ఆడుకున్న రవీంద్ర ఇలాంటివాడా, ఇలా మాట్లాడుతున్నాడా అని ఆశ్చర్యపోయాడు నవీన్. చిన్నప్పుడు నేను రోజులో 24 గంటలు మా అత్త దగ్గరే ఆడుకుంటూ ఆవిడ కళ్ళెదురుగానే తిరుగుతూ ఉండేవాణ్ణి. ఎప్పుడూ ఆమెను విడిచిపెట్టలేదు. మా అత్త కూడా తన పిల్లలిద్దరినీ చాలా ప్రేమిస్తుంది. పిల్లల ప్రతి అవసరాలన్నీ జాగ్రత్తగా తీరుస్తుంది. అలాంటి అత్త ఇప్పుడు ఆవిడకి పిల్లల అవసరం ఉన్నప్పుడు తన కొడుకులు ఆవిడ్ని తెలియని నగరంలో, తెలియని ప్రదేశంలో విడిచిపెట్టేశారు. శారదా గారి ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత డాక్టర్ నవీన్ హాస్పిటల్లో డిశ్చార్జ్ ఫార్మ్ రెడీ చేయమని చెప్పాడు. నవీన్ శారదా గారి హాస్పిటల్ బిల్లంతా చెల్లించాడు. అప్పుడు నవీన్ శారదా గారితో, అత్త, రవీంద్ర ఫోన్ కలవడం లేదు. నిన్న ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. నువ్వు నాతో పాటు మా ఇంటికి రా. రవీంద్ర బహుశా పని మీద వేరే ఏదైనా ఊరు వెళ్ళాడేమో. తను వచ్చిన తర్వాత నిన్నిక్కడికి వచ్చి తీసుకెళ్తాడు. ఇప్పుడైతే నువ్వు నాతో పాటు రా అత్తా అని చెప్పగానే శారదా గారు, వద్దు బాబు, నేను మీ ఇంటికి ఎలా వస్తాను? నువ్వు పెద్ద డాక్టర్వి. నువ్వు చాలా బిజీగా ఉంటావు. నా వల్ల నీకెందుకు ఇబ్బంది? నా కోసం నువ్వు ఇబ్బంది పడొద్దు అనగానే నవీన్, లేదు లేదత్తా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను మిమ్మల్ని నాతో పాటే ఉంచుకుంటాను. పదండి, మా ఇంటికి వెళ్దాం. మా ఇంట్లో ఎవ్వరూ లేరు. అది చాలా పెద్దిల్లు. ఆ ఇంట్లో నేను ఒంటరిగా జీవిస్తున్నాను. మా నాన్న కూడా చాలా కాలం క్రితమే నన్ను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను. నువ్వు నాతో పాటు ఇంటికొస్తే నాకు కూడా ఒక మనిషి తోడు దొరికినట్టు అవుతుంది అంటూ నవీన్ శారదా గారిని బ్రతిమాలి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. నవీన్ ఇంట్లోకి అడుగు పెట్టగానే శారదా గారు, బాబు నవీన్, నువ్వు హైదరాబాద్లో చాలా ఏళ్ల నుంచి ఉంటున్నట్టున్నావు. ఇక్కడ చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నావు అన్నారు. వెంటనే నవీన్, అవునమ్మా, నేను ఒక్కడనే కదా ఉండేది. నా ఖర్చులు కూడా అంతగా ఏమీ ఉండవు. అందుకే నేను మిగిలిన డబ్బులతో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఎన్నో రోజుల నుంచి ఆశపడ్డాను. అందుకే నేను నాకు ఎంతగానో నచ్చిన ఈ ఇంటిని కొనుక్కున్నాను అన్నాడు నవీన్. అంతేకాకుండా నవీన్ ఇంట్లో 3 పనివాళ్ళు ఉన్నారు. వంట మనిషి, ఇంటి పనులు చేయడానికి 2 పనివాళ్ళు ఉన్నారు.
ఇంట్లోకి రాగానే నవీన్ వంటగది దగ్గరకు వెళ్ళి వంట మనిషితో ఇంకా మిగిలిన పనివాళ్లతో, ఈవిడ మా అత్తయ్య, ఈవిడ నాతో పాటే ఇక మీదట నుంచి ఇక్కడే ఉంటుంది. ఆవిడిప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది కాబట్టి ఆవిడ భోజనం విషయంలో మీరు చాలా శ్రద్ధ వహించాలి. నూనె గాని, కారం గాని, ఉప్పు గాని ఎక్కువగా ఉండే ఆహారాన్ని అస్సలు ఆవిడకి ఇవ్వొద్దు. ఆవిడ కోసం మంచి హెల్తీ ఫుడ్ రెడీ చేయండి. ఆవిడ నోటికి రుచిగా ఉండేటట్టు రుచికరమైన ఆహారం తయారు చేయండి. మా అత్తకి చల్లారిపోయిన అన్నం వడ్డించొద్దు. ఆవిడ మొదటి నుంచి ఎవ్వరికైనా వేడి వేడి అన్నమే పెట్టడం అలవాటు. ఆవిడ కోసం వేడి వేడి ఆహారాన్ని ఉదయం సాయంత్రం ఆవిడకి తినడానికి ఇవ్వండి. మధ్య మధ్యలో జ్యూసులు ఇవ్వండి అని చెప్పగానే వంట మనిషి, సార్ నాకు మీరు చెప్పిందంతా బాగా అర్థమైంది అని చెప్పి వంట మనిషి శారదా గారికి నవీన్ చెప్పిన లిస్టు ప్రకారమే ఆవిడ కోసం వంటకాలన్నీ రెడీ చేసేది. అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. శారదా గారికి నవీన్ ఇంట్లో ఎలాంటి సమస్య లేదు. కానీ ఇప్పుడు ఆవిడ మనసులో ఒకే ఒక ఆలోచన మెదులుతుంది. ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెడుతుంది, ఎక్కడ నివసించాలి అని ఆలోచిస్తూనే ఉంది. ఆవిడ హృదయం అంతా శాంతితో నిండిపోయింది. తన కొడుకు గురించి ఆవిడికి బాగా తెలుసు. తనని తీసుకెళ్లడానికి కొడుకు రానని కూడా ఆవిడికి బాగా తెలుసు. కానీ ఇలా నవీన్తో ఎన్ని రోజులుండాలి అని ఆవిడ ఆలోచిస్తుంది. ఇంతలోనే ఒకరోజు నవీన్ శారదా గారి సంకోచాలన్నింటినీ తొలగిస్తూ, అత్తా, నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు ఎప్పటికీ నాతో పాటు ఈ ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా. ఇప్పుడు నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అందుకే దేవుడు మళ్ళీ నాకు నిన్ను తిరిగిచ్చాడు. నాకిప్పుడు నువ్వు ఒక తల్లిగా కావాలి. నన్ను అర్థం చేసుకో అత్తా. నాకు తోడుగా ఇక్కడే ఉంటావా? మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఎందుకు ఉండకూడదు? నేను నీకిప్పుడు ఉపకారం ఏమీ చేయడం లేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నువ్వు ఇక్కడే ఉంటే నాకు అత్త రూపంలో ఒక అమ్మ దొరుకుతుంది. అర్థం చేసుకో అత్తా అనగానే శారదా గారు నవ్వుతూ, సరే నవీన్, నేను ఇక్కడే ఉంటాను. కానీ రోజంతా ఒంటరిగా ఉండి నాకు చాలా బోర్ కొడుతుంది. నువ్వు వెంటనే పెళ్లి చేసుకో. నాకు కూడా ఇంట్లో ఒక తోడు దొరుకుతుంది అని చెప్పగానే నవీన్ కూడా, సరే అత్తా, నీ ఇష్టం. నువ్వే ఒక మంచి అమ్మాయిని నా కోసం వెతికిపెట్టు అని నవ్వుతూ చెప్పాడు నవీన్. శారదా గారికి ఆ రోజు చాలా రిలీఫ్గా ఉంది. ఎందుకంటే ఆవిడికి తన కొడుకు మీద పూర్తిగా నమ్మకం పోయింది. రవీంద్ర తనని హాస్పిటల్ నుంచి తీసుకెళ్లడానికి రాడు అని ఆవిడికి పూర్తిగా అర్థమైపోయింది. మెల్లమెల్లగా శారదా గారు నవీన్ ఇంట్లో అలవాటు పడిపోయారు. శారదా గారు వచ్చిన దగ్గర నుంచి ఆ ఇల్లు, ఆ కాంపౌండ్ అంతా చెట్లతో మొక్కలతో మంచిగా మారింది. శారదా గారు తోట పని చేయడం చూసిన నవీన్, అత్తా, నీకెందుకు ఈ పనులన్నీ, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పినప్పుడు శారదా గారు, నాకు రోజంతా ఇంట్లో కూర్చోవాలని అనిపించడం లేదు. మీ ఇంట్లో ప్రతి పనికి హెల్పర్స్ ఉన్నారు. కనీసం ఈ చెట్లకి మొక్కలకైనా నన్ను నీళ్లు పోయనివ్వు. నాకు ఏదో ఒక కాలక్షేపమైనా ఉంటుంది అని చెప్పినప్పుడు నవీన్, సరే అత్తా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత హఠాత్తుగా నవీన్కి శారదా గారి పెద్ద కొడుకు నుంచి ఫోన్ వచ్చింది. పెద్ద కొడుకు సురేంద్ర ఏడుస్తూ, నవీన్, నువ్వు నీకు సెలవు దొరికితే ఒక్కసారి ఊరికొస్తావా? ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ ఈ లోకంలో లేదు. ఆవిడ మనల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నువ్వు రాలేకపోయావు. అప్పుడు నీకు ట్రైనింగ్ జరుగుతుంది అని చెప్పావు. ఇప్పుడు అమ్మ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నీకు వీలైతే తప్పకుండా రా అని సురేంద్ర చెప్పగానే ఆ మాటలు విని నవీన్ చెలించిపోయాడు. అసలు కొడుకులు ఇలా ఎలా ఉంటారని నవీన్ అనుకున్నాడు. శారద గారు బ్రతికే ఉండగానే తన కొడుకు ఆవిడ చనిపోయిందని ఎందుకు చెప్తున్నాడో నవీన్కి అర్థం కాలేదు. శారదా గారు నవీన్తో పాటే కలిసి ఉంటున్నారు. కానీ కొడుకలా ఎందుకు చెప్తున్నాడు? అత్తకి ఏమైంది? అసలు ఇదంతా ఎలా జరిగింది అని శారదా గారి పెద్ద కొడుకు సురేంద్రని నవీన్ అడిగాడు. వెంటనే సురేంద్ర, 3 నెలల క్రితం వరకు మా అమ్మ నాతో పాటే ఉండేది. కానీ సడన్ గా 3 నెలల క్రితం ఒకరోజు అమ్మ తన చిన్న కొడుకు దగ్గరికి వెళ్లాలని పట్టుబట్టింది. అందుకే కొన్ని రోజులు అమ్మని తమ్ముడి దగ్గరికి పంపించాం. ఆ తర్వాత అమ్మ గంగా స్నానానికి వెళ్లాలని పట్టుబట్టిందట. అందుకే అమ్మని గంగా స్నానం చేయించడానికి మా తమ్ముడు తీసుకెళ్లాడు.
అక్కడ చాలా రష్గా ఉండటంతో మా అమ్మ ఆ గుంపులో ఎక్కడ పడిపోయిందో తెలియలేదు. ఆవిడ్ని వెతకడానికి చాలా ప్రయత్నించాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడట మా తమ్ముడు. చాలా రోజుల తర్వాత మా తమ్ముడికి ఒక ఫోన్ వచ్చింది, గుర్తుపట్టని శవం దొరికిందని. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆవిడ మొహం సరిగ్గా అర్థం కావడం లేదు, కానీ ఆవిడ వేసుకున్న బట్టలు, ఆవిడ వేసుకున్న శాలువాని చూసి మా తమ్ముడు గుర్తుపట్టాడు. ఆవిడ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు నేను ఆవిడ కోసం కొనిచ్చిన చీర కట్టుకుని వెళ్ళారట. ఆ చీర చూడగానే మేమిద్దరం గుర్తుపట్టేశాము. అప్పుడు అక్కడికి నిన్ను కూడా పిలవాలని మేము అనుకున్నాం, కానీ వీలు కాలేదు అని చెప్పాడు సురేంద్ర. శారదా గారి కొడుకు మాటలు విని నవీన్కి చాలా కోపం వచ్చింది. ఎదురుగా ఉన్న కుర్చీలోనే శారదా గారు కూర్చుని ఉన్నారు. శారదా గారి మొహం చూడగానే నవీన్కి కన్నీళ్ళొచ్చాయి. మా అత్త ఇప్పుడు ఎంత బాగుందో, ఆరోగ్యంగా ప్రాణాలతోనే ఉంది. కానీ కొడుకులిద్దరూ మాత్రం ఆమెను వదిలించుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఆవిడ చచ్చిపోయింది అని చెప్పడానికి కూడా దిగజారారు వాళ్ళిద్దరూ. చిన్న కొడుకు ఆమెను ఆసుపత్రిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇలాంటి ఒక తప్పుడు కథ చెప్పి బ్రతికుండగానే తల్లిని చంపేశారు అన్నదమ్ములిద్దరూ అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ శారదా గారి దగ్గరికి వెళ్ళి, అత్త, నువ్వు నాతో ఈ విషయం చెప్పు. నువ్వు ఊరు నుంచి మీ చిన్న కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చావు? నిన్ను ఎంతో ప్రేమగా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకున్న నీ చిన్న కొడుకు కోడలు నిన్ను హాస్పిటల్లో ఎందుకు వదిలేసి వెళ్లారు? అత్త, నువ్వు దగ్గర ఏమీ దాచొద్దు. ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పు. నేను నీ గతమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు నవీన్. నీ కొడుకులిద్దరూ ఇప్పుడు బాగానే ఉన్నారు. నిన్ను వదిలించుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు అనగానే శారదా గారు ఆశ్చర్యపోయారు. ఆవిడ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. ఆవిడ నవీన్తో, బాబు నవీన్, నేనిప్పుడు నీతో ఏం చెప్పాలి? నా కొడుకులని కోడళ్ళని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను నా పెద్ద కొడుకు కోడలతో కలిసి గ్రామంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నన్ను ఎంతగానో వేధించారు. మీ మామయ్య చనిపోయిన తర్వాత నా పెద్ద కోడలు నాతో అన్ని పనులు చేయించేది. మాకక్కడ ఆవులు గేదెలు కూడా ఉన్నాయి. వాటి పని కూడా నాతోనే చేయించేవారు. నేను పశువుల దగ్గర అంతా శుభ్రం చేసే పని కూడా చేసేదాన్ని. నేను పాత్రలను కడిగిచ్చాక మాత్రమే నా కోడలు వంట చేసేది. కానీ పనులన్నీ అయిపోయాక నేను నా కోడల్ని భోజనం పెట్టమని అడిగితే ఆమె నాకు రాత్రి భోజనం పొద్దున భోజనం మళ్ళీ రాత్రికి నాకు తినడానికి ఆహారంగా ఇచ్చేది అంటూ శారదా గారు తన గతం గురించి చెప్పడం మొదలుపెట్టారు. శారదా గారు తన పెద్ద కోడలతో, అమ్మ సుధా, నాకు కాస్త వేడన్నం పెట్టమ్మా. చల్లారిపోయిన చల్లని అన్నాన్ని నేను తినలేను. నువ్వు నాకు భోజనం తక్కువ పెట్టినా పర్వాలేదు, కానీ కాస్త వేడిగా పెట్టు అని అడిగినప్పుడు కోడలు అరుస్తూ, మీకిప్పుడు వేడి వేడి భోజనం కావాలా? మీకు ఆ మిగిలిపోయిన ఆహారం పెట్టడమే ఎక్కువ. నేను నా భర్త వేడి వేడి భోజనం తింటాము. మీకు పెట్టింది మీరు నిశ్శబ్దంగా తినండి అని చెప్పి రాత్రి మిగిలిపోయిన భోజనం తెచ్చి శారదా గారికి ఇవ్వడం మొదలుపెట్టింది. శారదా గారు ఆ భోజనం తినలేదు. ఈ ముసలావిడ ఎన్ని రోజులు భోజనం తినకుండా పస్తులుంటుందో నేను చూస్తాను. ఈవిడికి వేడి వేడి భోజనం కావాలట, చల్లారితే దిగదట అంటూ అరవడం మొదలుపెట్టింది కోడలు. కొడుకు కూడా తల్లి మీదే చిరాకు పడ్డాడు. అమ్మా, ఇంట్లో పొద్దున మిగిలిపోయిన భోజనం ఉంటే దాన్ని ఎందుకు పారేయాలి? నువ్వు తినొచ్చు కదా అన్నాడు కొడుకు. శారదా గారు చివరికి ఆ పొద్దున మిగిలిపోయిన అన్నాన్నే అయిష్టంగా తినాల్సి వచ్చింది. రోజు రాత్రిపూట ఏది మిగిలిపోతే అది ఉదయాన్నే అత్తగారికి పెట్టేది కోడలు. ఉదయం వాళ్ళందరూ తినగా మిగిలిపోయింది సాయంత్రం శారదాదేవి గారికి భోజనంగా మారేది. కొడుకు కోడలి ప్రవర్తనని జీర్ణించుకోవడానికి శారదా గారికి చాలా సమయం పట్టింది. అప్పుడు శారదా గారు తన చిన్న కొడుకును పిలిచి, బాబు, కొన్ని రోజులు నేను నీ దగ్గర ఉండాలి అని అనుకుంటున్నాను అని అడిగినప్పుడు చిన్న కొడుకు రవీంద్ర కూడా, అమ్మా, నేను కూడా చాలా రోజులుగా నిన్ను నాతో పాటు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. నువ్వు నా దగ్గరకు వచ్చి చాలా రోజులయ్యింది అని చెప్పగానే శారదా గారు ఆ మాటలు విని చాలా సంతోషించారు. నాన్న సంవత్సరికం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను నీతో పాటే వస్తాను అని చెప్పి పెద్ద కొడుకుతో ఈ విషయం చెప్పినప్పుడు పెద్ద కొడుకు అరుస్తూ, అమ్మా, నువ్విప్పుడు నీ చిన్న కొడుకుతో వెళ్ళిపోయి నాన్న ఇన్సూరెన్స్ డబ్బులన్నీ నీ చిన్న కొడుకుకి దారాదత్తం చేయాలని అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. నువ్వు నీ చిన్న కొడుకుకే మొత్తం డబ్బులు కట్టబెట్టాలని, ఇప్పుడు తనతో పాటు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నావా అన్నాడు పెద్ద కొడుకు.
పెద్ద కొడుకు మాటలు వినగానే శారదా గారు, బాబు, మీ నాన్న ఇన్సూరెన్స్ డబ్బులు నేను ఇప్పట్లో ఎవ్వరికీ ఇవ్వను. నేను చనిపోయే వరకు అవి నా దగ్గరే ఉంచుకోవాలి అని నేను అనుకుంటున్నాను. నేను చనిపోయిన తర్వాత మీ ఇద్దరు అన్నదమ్ములు వాటిని సమానంగా పంచుకోండి అని చెప్పారు శారదా గారు. అప్పుడు పెద్ద కొడుకు సురేంద్ర, అమ్మా, నేను నిన్ను అస్సలు నమ్మను. నువ్వు నా వాటా డబ్బులు నాకిచ్చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళు, లేదంటే ఇక్కడే ఉండు, నువ్వు తమ్ముడితో వెళ్ళడానికి వీల్లేదు అని గొడవ చేశాడు సురేంద్ర. అప్పుడు శారదా గారు ఇన్సూరెన్స్ డబ్బులు పెద్ద కొడుకు ఇచ్చేసి చిన్న కొడుకుతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. 4 రోజులు చిన్న కొడుకు, కోడలు శారదా గారిని చాలా ప్రేమగా, గౌరవంగా చూసుకున్నారు. చిన్న కోడలు శారదా గారికి 2 పూట్ల వేడి వేడి భోజనం తయారు చేసి తినిపించేది. చిన్న కొడుకు, కోడలు ప్రవర్తన చూసి శారదా గారు చాలా సంతోషించారు. పెద్ద కొడుకు, కోడలు తనతో ప్రవర్తించిన ప్రవర్తన అంతా గుర్తు చేసుకొని, నా చిన్న కొడుకు, కోడలు చాలా మంచివాళ్ళు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని ఆవిడ సంబరపడిపోయారు. అనుకోకుండా ఒకరోజు శారదా గారి చిన్న కొడుకు, కోడలు గదిలోంచి పెద్ద పెద్ద శబ్దం వినిపిస్తోంది. పెద్ద పెద్ద మాటలు వినిపిస్తున్నాయి. చిన్న కొడుకు, చిన్న కోడలు మాట్లాడుకుంటున్నారు. చిన్న కోడలు తన చిన్న కొడుకుతో, మీ అమ్మ వచ్చి వారం రోజులు కావస్తుంది, ఇంకా ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వనే లేదు. మీ నాన్నగారి ఇన్సూరెన్స్ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికే కదా మీరు ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకా ఎన్ని రోజులు నేను ఓపిక పట్టాలి? ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి అనగానే చిన్న కొడుకు రవీంద్ర, అమ్మొచ్చి వారం రోజులే కదా అవుతుంది, ఎందుకంత కోపంగా ఉన్నావు నువ్వు? నేను ఈరోజు అమ్మతో మాట్లాడతాను అన్నాడు రవీంద్ర. చిన్న కొడుకు, కోడలి మాటలు విని శారదా గారు చాలా కలత చెందారు. కొడుకులిద్దరూ ఇలా స్వార్థంగా మారిపోతారని శారదా గారు అస్సలు అనుకోలేదు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఊరు నుంచి వచ్చేటప్పుడే తన అన్నయ్య ఇన్సూరెన్స్ డబ్బులన్నీ తల్లి దగ్గర నుంచి తీసేసుకున్నాడని రవీంద్రకు తెలిసింది. ఈ విషయం తెలియగానే కొడుకు, కోడలి ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పులు రావడం మొదలయ్యాయి. తర్వాత అన్నయ్యతో మాట్లాడి తన వాటా డబ్బులు తీసేసుకున్నాడు రవీంద్ర. ఆ తర్వాత నుంచి కోడలు సమయానికి శారదా గారికి భోజనం కూడా పెట్టడం లేదు. ఆవిడతో ఎవ్వరూ మాట్లాడడం లేదు. శారదా గారు ఆవిడ గది మూలలో నిశ్శబ్దంగా, నిర్జీవంగా పడుంటున్నారు. కోడలు కొడుకుతో, మీ అమ్మ వల్ల నా ఇల్లంతా మురికిగా మారిపోయింది. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఇలా ఇంట్లో పడుకుంటే మనకు కూడా రోగాలు వ్యాపిస్తాయి. మీ అమ్మని ఎక్కడో చోట వదిలేసి రండి, ఏదైనా ఆశ్రమంలోనో లేదంటే ఏదైనా తెలియని ప్రదేశంలోనో వదిలేసి రండి, లేదంటే ఊరికి తీసుకెళ్లి వదిలేసి రండి. డబ్బులు తీసుకున్న మీ అన్నయ్య ఆవిడని చూడలేడా ఏంటి అనగానే రవీంద్ర, ఊరు తిరిగి తీసుకెళ్ళిపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారు, అందుకే మా అమ్మని తీసుకెళ్లి ఎవ్వరూ లేని ప్రదేశంలో వదిలేసి వస్తాను అని చెప్పాడు రవీంద్ర. ఆవిడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో రవీంద్ర ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి ఆసుపత్రిలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శారదా గారు గంగా స్నానానికి వెళ్లి తప్పిపోయారని, ఆ తర్వాత ఆవిడ చనిపోయారు అన్న వార్త తెలిసిందని, ఈ రోజు ఆవిడ గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశారు కొడుకులిద్దరూ. ఈ విషయాలన్నీ చెబుతూ శారదా గారు ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత నవీన్ శారదా గారితో, అత్తయ్య, నీ సామాను సర్దుకో, మనిద్దరం ఊరికి బయలుదేరదాం అనగానే శారదా గారు, బాబు నవీన్, నా కొడుకులిద్దరూ బ్రతికుండగానే నన్ను చంపినప్పుడు నేను ఊరికెళ్ళి ఏం చేస్తాను? బ్రతికున్న తల్లిని వాళ్ళు ఈ రకంగా క్షోభ పెడుతున్నారు, నేనిక వాళ్ళ ముఖాలు కూడా చూడాలని అనుకోవడం లేదు అనగానే నవీన్, అత్త, నువ్వు వాళ్ళ ముఖాల్ని చూడకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు చేసిన దానికి వాళ్లకు శిక్ష విధించాలి. మీ కొడుకు లాంటి స్వార్థపరులు, మోసగాళ్ళు కేవలం డబ్బు మీద ఆసక్తి మాత్రమే చూపిస్తారు. తల్లి దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కున్న తర్వాత నీ యోగక్షేమాలు కూడా ఆరా తీయలేదు వాళ్ళిద్దరూ. వాళ్ళకి మనం సరైన గుణపాఠం చెప్దాం అన్నాడు నవీన్. వెంటనే నవీన్ శారదా గారితో కలిసి గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ శారదా గారింటి ముందు పెద్ద గుంపు జనం గుమికూడున్నారు. శారదా గారు ముసుగు వేసుకొని నవీన్తో కలిసి ఇంట్లోకి వెళ్లారు. శారదా గారిని అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇల్లంతా చాలా రద్దీగా ఉంది. శారదా గారి ఫోటో దగ్గర కూర్చుని కొడుకులు, కోడళ్ళు గట్టి గట్టిగా ఏడుస్తున్నారు. అమ్మా, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు మాకు చాలా ముఖ్యమైన దానివి, నువ్వు మాకు దూరమయ్యావన్న ఈ బాధను మేము తట్టుకోలేకపోతున్నాము అంటూ ఏడుస్తూ ఉన్నారు శారదా గారు.
ఈ నాటకాలంతా చూస్తూ ఉంటే ఆవిడకి కోపం చాలా పెరిగిపోయింది. ఇంతలోనే కొడుకు ఒక పళ్ళెం తెచ్చి తన తల్లి ఫోటో ముందు పెట్టి, అమ్మా, మీరు మీ ఆహారం తినండి, మీరు వేడి వేడి ఆహారాన్ని చాలా ఇష్టపడేవారు అంటూ ఆ ప్లేట్ని శారదా గారి ఫోటో ముందు పెట్టాడు. శారదా గారి ఫోటో ముందు పెట్టిన ఆ పళ్ళెంలో ఎన్ని రకాల వంటకాలున్నాయో. చుట్టుపక్కల ఉన్న బంధువులందరూ శారదా గారి కొడుకులు, కోడళ్ళు ఎంత మంచివాళ్ళు, ఆవిడకి ఏమిష్టమో అవన్నీ చేసి అక్కడ పెట్టారు అంటూ వాళ్ళ గురించి పొగడడం మొదలుపెట్టారు. ఆ మాటలన్నీ వింటున్న శారదా గారికి చాలా కోపం వచ్చింది. ఆ సమయంలో ఆమె ఏమీ మాట్లాడలేదు. కాసేపటి తర్వాత ఒక పిల్లాడు గదిలోకి వచ్చాడు. కొడుకులిద్దరినీ తొందరగా బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. పోలీసులు వచ్చారు, ఇంటి ముందు చాలా మంది పోలీసులు నిలబడున్నారు అని ఆ అబ్బాయి చెప్పగానే కొడుకులు, కోడళ్ళు హడావిడిగా పోలీసులు ఎందుకు వచ్చారబ్బా అనుకుంటూ గబగబా బయటకు వెళ్లారు. అప్పుడు పోలీసులు కొడుకులిద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు కొడుకులతో, మీ తల్లి చావుపై తప్పుడు ప్రచారం చేసినందుకు, చనిపోకుండానే మీ తల్లి చనిపోయిందని అందరినీ నమ్మించి బ్రతికుండగానే మీరంత పెద్ద అబద్ధం చెప్పినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని ఇన్స్పెక్టర్ గారు చెప్పగానే, ఇన్స్పెక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? మా అమ్మ చనిపోయి చాలా రోజులయ్యింది. అందుకే మేమిద్దరం మా అమ్మ ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. మా ఇంటికి ఎంతమంది బంధువులు వచ్చారో చూడండి. మా అమ్మ బ్రతికున్నప్పుడు ఏ ఏ ఆహారాలు ఇష్టపడేదో అవన్నీ మేము ఆవిడ కోసం చేసి పెట్టి ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం అని పెద్ద కొడుకు చెప్పగానే చిన్న కొడుకు కూడా, అవునవును ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడో ఏదో అపార్థం జరిగింది, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పగానే ఇన్స్పెక్టర్ గారు, మీరు మర్యాదగా నిజం చెప్తారా, లేదంటే మీ కొడుకు కోడళ్ళు నలుగురిని జైలుకు తీసుకెళ్లాలా అన్నారు. వెంటనే ఊరు జనాలందరూ కూడా ఆ కొడుకులకి కోడళ్ళకి మద్దతుగా నిలబడి, ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు, వాళ్ళమ్మని బాగా చూసుకునేవారు, వాళ్ళమ్మ కోసం ఎంత బాధపడుతున్నారో, మీరు మాత్రం వాళ్ళమ్మని వీళ్ళిద్దరూ ఏదో చేశారని చెప్తున్నారు. వీళ్ళిద్దరూ వాళ్ళమ్మని ఏమైనా ఎలా చేయగలుగుతారు? వీళ్ళిద్దరిని వదిలేయండి, వీళ్ళు చాలా మంచివాళ్ళు అంటూ బంధువులు కూడా చెప్తున్నారు. శారదా గారు ఇప్పుడు ఈ లోకంలో లేనే లేరు, వాళ్ళని వదిలేయండి అని అందరూ చెబుతున్నప్పుడు నవీన్ ముందుకొచ్చి, మీ అమ్మ ఈ లోకంలో లేరు అనడానికి మీ దగ్గర రుజువేమైనా ఉందా అని అడగగానే కొడుకులిద్దరూ అరుస్తూ, నవీన్, నీకేమైనా మతిపోయిందా? సరే, మా దగ్గర మా అమ్మ చనిపోయింది అనడానికి రుజువులేవీ లేవు, కానీ నీ దగ్గర బ్రతికుంది అనడానికి రుజువేమైనా ఉందా? మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉంటే ఇవ్వండి, లేదంటే అనవసరంగా ఇక్కడ మాట్లాడొద్దు అనగానే నవీన్, ఇన్స్పెక్టర్ గారు, నేనే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను, మీరు వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్ళండి, ఎందుకంటే శారదా గారు ఇంకా బ్రతికే ఉన్నారు, ఆవిడ ఆ గదిలోనే కూర్చుని ఉన్నారు అని చెప్పగానే ఫోటో దగ్గర కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న బంధువులందరూ భయపడిపోయారు. కోడళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు. ఆ గదిలో ఒక మూలన కూర్చున్న శారదా గారు తన ముఖం మీద ముసుగు తీశారు. కోడళ్ళిద్దరూ ఇంకా బంధువులందరూ శారదా గారిని చూసి దెయ్యం అనుకుని భయపడిపోయారు. ఆవిడ లేచి బయటకొచ్చి తన ఇద్దరు కొడుకుల చెంప మీద బలంగా కొట్టి చెప్పింది, సిగ్గులేదా మీ ఇద్దరికి? మీరిద్దరూ సమాజంలో సానుభూతి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారా? మీరిద్దరూ నా విషయంలో చేసిన ఆకృత్యాలు ఎవ్వరితో చెప్పుకోలేదు నేను. మీరు మీ అమ్మ విషయంలో అలా ఎలా ప్రవర్తించగలుగుతారు? మీ తల్లిని తెలియని నగరంలో ఒంటరిగా ఒక హాస్పిటల్లో వదిలేశారు. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళిద్దరూ తల్లిని చంపకపోయి ఉండుండొచ్చు, కానీ తల్లికి చాలా ద్రోహం చేశారు. ఈ నేరానికి ఇద్దరిని అరెస్ట్ చేయండి అంటూ శారదా గారు తన కోడళ్ళ దగ్గరకు వెళ్లారు. కోడళ్ళిద్దరూ ఆవిడ్ని చూసి భయపడిపోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళిద్దరూ శారదా గారు దెయ్యం అనే షాక్ నుంచి బయటకే రాలేదు. శారదా గారు కోడళ్ళ దగ్గరకు వెళుతూ, నేను చనిపోయినందుకు మీరు చాలా బాధపడి ఇందాక నుంచి ఏడుస్తున్నారు కదా, అందుకే నేను మీకోసం తిరిగి వచ్చేశాను అని చెప్పారు. శారదా గారి కొడుకులు కోడళ్ళ నిజస్వరూపాలు ఊరందరి ముందు, బంధువులందరి ముందు బట్టబయలైపోయాయి. ఇద్దరూ తమ తల్లితో ఎలా ప్రవర్తించారో,
తన దగ్గర నుంచి డబ్బులు ఎలా లాక్కున్నారో, ఆవిడని తెలియని ప్రదేశంలో నగరంలో ఎలా విడిచిపెట్టారో, ఆవిడ గురించి ఏమీ పట్టించుకోకుండా ఎలా వదిలేశారు అని అందరూ తెలుసుకున్నారు. అప్పుడు శారదా గారు వెంటనే కొడుకులతో, బాబు, మీ నాన్న ఇన్సూరెన్స్ డబ్బులు నాకు త్వరగా తిరిగిచ్చేసే ఏర్పాట్లు చెయ్యండి. ఆ తర్వాత మీరిద్దరూ ఈ ఇంటిని కూడా ఖాళీ చేసేయండి. నేను ఈ ఇల్లు అమ్మేసి నవీన్తో పాటు సిటీకి వెళ్ళిపోతున్నాను. నేను నా మిగిలిన జీవితం అంతా నవీన్తోనే కలిసి ఉంటాను అని చెప్పగానే శారదా గారి ఇద్దరు కొడుకులు, అమ్మా, నువ్వు మాతో ఈ ఇంటిని ఎలా ఖాళీ చేయిస్తావు? ఈ ఇంటి మీద మాకు కూడా హక్కులున్నాయి కదా అన్నారు. అప్పుడు శారదా గారు, మీరిద్దరూ ఇంటి మీద ఉన్న హక్కును పోగొట్టుకున్నారు. వీలైనంత త్వరగా నా ఇల్లు ఖాళీ చేసి నాకు నా డబ్బులు తిరిగివ్వండి. మీ జీవితంలో ఇక మీరెప్పుడూ మీ మొహాలు నాకు చూపించకండి అని చెప్పారు శారదా గారు. బంధువులందరూ శారదా గారి కొడుకుల్ని అసహించుకోవడం మొదలుపెట్టారు. పోలీసులు వాళ్ళిద్దరు కొడుకుల్ని తీసుకెళ్లారు. కోర్టు శారదా గారి దగ్గర నుంచి కొడుకులు లాక్కున్న జీవిత బీమా డబ్బులని, ఆ ఇంటిని శారదా గారికి ఇప్పించి కొడుకులిద్దరికీ కూడా శిక్ష వేసింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.